అదే రోజు దైవజనులు పాస్టర్ కరుణాకర్ గారు యాక్సిడెంట్లో చనిపోయిన రోజే మనం రాజమండ్రి పరిసర ప్రాంతంలో మరో దైవజనుడు ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక మంచి దైవజనుడి యొక్క మరణ వార్త కూడా విన్నాం. ఆయన మంచి సాక్ష్య కలిగిన వాడు, బైబిల్ ఇంటలెక్చువల్. ఆయన అనేకమైనటువంటి క్రైస్తవ చిక్కుముడులను సులభంగా అంటే చెప్పగలిగినటువంటి వాక్య జ్ఞానాన్ని కలిగినటువంటి ప్రత్యేకమైన కృప పొందిన దైవజనుడు. మరి ఆ దైవజనుడు మరణం వెనక అనేక విషయాలు కాంట్రవర్షియల్గా ఉన్నాయి. కొంతమంది చంపేశారు అంటారు, కొంతమంది యాక్సిడెంటే అంటున్నారు. నిర్ధారణ అయితే ఇది జరగలేదు. అయితే ఏదైనా మనకు న్యాయబద్ధంగా ఎంక్వైరీ చేసి ఇది యాక్సిడెంట్ అనో లేక మర్డర్ అనో ఏదైనా కానీ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ప్రకటించమని క్రైస్తవ సంఘాలన్నీ కూడా అడుగుతూ ఉన్నాయి. మాకు ఏదైనా పర్వాలేదు, అసలు ఏం జరిగిందో వాస్తవం తెలియాలి. లేదు అంటే ఇది మత సంబంధమైనటువంటి విభేదాలు, విధ్వంసాలకు ఒక ప్రోత్సాహంగా మారిపోయి ఇది చాలా భయంకరమైన పరిస్థితులకు తావేస్తుంది కనుక న్యాయం తీర్చమని క్రైస్తవ సంఘాలు, సేవకులు అడుగుతున్నారు. దానిలో భాగంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థనతో పాటుగా ఈరోజు సాయంత్రం 6:30 ప్రజా సంఘాల మరియు క్రైస్తవ సంఘాల సహవాసంతో కలిసి జస్టిస్ కోసం అంటే న్యాయము అడుగుతూ కొవ్వొత్తులతో మనం మౌన ప్రదర్శన చేయబోతూ ఉన్నాం. అంటే పాదయాత్ర చేయబోతూ ఉన్నాం. సరిగ్గా ఎక్కడి నుంచి అంటే మన సికామణి సెంటర్ అంటారు కదా, బిషప్ అజరియా స్కూల్ గ్రౌండ్కి వెళ్ళి దానికి కొంచెం ముందు సికామణి సెంటర్ నుంచి అలా నడుచుకుంటూ ఆ రోడ్లో అంటే జెమ్చెట్ సెంటర్ రోడ్లో సిద్ధార్థ కాలేజ్ గేట్ ముందట ఒక మదర్ తెరీసా విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం వరకు కాలినడకన మనం న్యాయం తీర్చమని మన వంతు మనం ప్రదర్శన చేద్దాం. ఎందుకు ప్రార్థన చేస్తే సరిపోదా అంటే లేదు, ఒక ఐక్యతను ప్రకటించినప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తాయి. ప్రభుత్వం మొదట 36 గంటల్లో అది యాక్సిడెంట్గా నిర్ధారణ చేసినప్పటికీ వెంటనే ఈ స్పందన చూసి దాని మీద పరిశీలన డెప్త్గా చేయడం ప్రారంభించి దర్యాప్తుకు ఆదేశించడం కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ స్పందనను బట్టి జరిగింది. కాబట్టి మనం కూడా ఇలా స్పందించడం ద్వారా దర్యాప్తు వేగవంతమవుతుంది. మరొకసారి ఎవరైనా ఇలాంటి పొరపాటు చేయాలని, అది ఒకవేళ హత్య అయితే పక్కన పెట్టండి, ఇలాంటి హత్య సంబంధమైనవి భవిష్యత్తులో ఎవరైనా చేయాలని అనిపించింది అనుకోండి, వెంటనే మనకు వచ్చిన ఈ స్పందన ఐక్యత చూసి భయపడి క్రైస్తవ సమూహాలు కనుక ఇలాంటి చర్యలు చేస్తే ఒప్పుకోవు అనే సంకేతం భవిష్యత్తులో ఇలాంటివి చేయబోయే వారికి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి యూత్ పిల్లలు, చిన్నపిల్లలు, సహోదరులు ఒక గొప్ప దైవజనుడి కొరకు, మన క్రైస్తవ్యం కొరకు, దేవుని సేవకుల కొరకు దయచేసి సాయంత్రం కోట ముందన్నట్టుగా భావించండి. అక్కడికి వచ్చేవారు అందరూ కూడా మీరే కాదు, మీరు ఈ ఇన్ఫర్మేషన్ స్టేటస్ పెట్టండి. నేను దానికి సంబంధించిన థంబ్నెయిల్ సెండ్ చేస్తాను. వీడియో కూడా రికార్డ్ చేస్తున్న వీడియోని కూడా నేను సెండ్ చేస్తాను. మీరు అందరికీ స్టేటస్ పెట్టండి, పంపించండి. తీసుకుని మన ఐక్యతని మరి దైవజనుల ఎడల, న్యాయం ఎడల మనకున్న ఆకాంక్షని మనం వెల్లడి చేద్దాం. దేవుడు దానిని ప్రోగ్రాం అంతటిని ఆశీర్వాదకరంగా నడిపించునుగాక.